అంటే సరోజ గారు ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి కదా, వాళ్ళు తీసుకున్నవే 24, అందులో మళ్ళీ 3 కుదించుకున్నారు. 21 సీట్లలో ఎంతమందికి న్యాయం చేయగలరు? ఈరోజు పోతిన మహేష్ గారికి టికెట్ లేని పరిస్థితి, సందీప్ పంచకర్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండే వ్యక్తి, అతనికి కూడా టికెట్ ఇవ్వలేదు. అలాగే బొలిశెట్టి సత్య గారికి లేదు, ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారికి లేదు, యశస్విని గారికి లేదు. అంటే చాలా మందికి లేదు కదా, అందరికీ అకౌంట్ ఇచ్చేసి పరిస్థితి లేదు కదా. ఒకవేళ నిలబడితే రేపు అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తారేమో కదా. చెయ్యమనండి, నేను అదే చెప్తున్నానండి. 21 సీట్లు తీసుకోమని నేను చెప్తున్నా. 21 సీట్లు తీసుకోవడం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన వెళ్ళి అక్కడ పరామర్శించి బయటకు వచ్చి అనౌన్స్ చేసి అక్కడ వరకు బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన విలువ ఏంటండి? ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరితో సమానంగా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ ట్రీట్ చేశారు, కానీ నా కోసం నించున్నారు, కొత్త అనౌన్స్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మేము కలిసి పనిచేస్తున్నాం ఒక మాట అన్నారైనా అనలేదు. అంటే మన చేతిలోనే ఉంది కదా, మన చేతిలోనే గ్రిప్ ఉంది కదా. ఆ గ్రిప్ అంతా వదిలేసుకుని ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్ గా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన టికెట్ వాళ్ళు తీసుకుని పుష్టి 21 టికెట్లు వచ్చినాయి అంటే అక్కడ వైఫల్యం ఎవరిదండి? ఆదిల మనోహర్ చేసింది కాదండి. ఇక్కడ ఈ 20 టికెట్లు సరే వీళ్ళు తీసుకున్నారు, త్యాగాలు చేయడానికి మేము రెడీ అండి. కూర్పు అనేది ఉంటుంది కదండి. నేను 17-18 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒక టికెట్ ను మనం కేటాయిస్తున్నాము అంటే దానికి కూర్పు ఉంటుందండి. ఇంతమందికి ఈ కమ్యూనిటీ, ఇంతమంది ఈ కమ్యూనిటీ, 52% పైన ఉన్న బహుజనులకి ఎస్సీలకి ఈ కమ్యూనిటీ ఉంటుంది, ఎస్సీలకు రిజర్వ్డ్ అండి. ఇటువంటి కూర్పు ఒకటి ఉంటుంది. కృష్ణానికి ఒకటి ఇచ్చారండి, గవర ఒకటి ఇచ్చారు కనకాపల్లికి. గవర ఇచ్చిన కొనతాల రామకృష్ణ గారు ఎవరైతే పార్టీకి పనిచేశారండి, ఆయన అసలు కొండ జనసేన పార్టీ కొండ వేయించుకున్నారండి దాకా. అటువంటి వ్యక్తికి టికెట్ వైజాగ్ డిస్ట్రిక్ట్ లోని, విశాఖ జిల్లాలోని ఎంత మంది కష్టపడి పనిచేసిన నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ కేసులు కూడా పెట్టించుకున్నారు, ఇంక్లూడింగ్ హత్యాయత్నం కేసులు కూడా పెట్టించుకుని రోజు ఎటు కాకుండా పార్టీలో మిగిలిపోయిన క్యాండిడేట్స్ ఉన్నారు. లైక్ గొడ్డేపల్లి రఘు గారండి, బీసీ క్యాండిడేట్. ఆయన ఎందుకు ఇవ్వలేదండి? ఆ డాక్టర్ గారండి, ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదండి? మరి డబ్బులు ఇవ్వలేదండి కదా. అంతా కూడా చేసింది లిటరల్ గా డబ్బులకి టికెట్లన్నీ అమ్మేస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి సరోజ గారు, ఓకే మీరు ఒక ఆరోపణలు చేశారు, డబ్బులకి టికెట్లు అమ్ముకుంటున్నారు, నాదెండ్ల గారి పాత్ర ఉంది అని. దీనికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేకపోతే మీరు అనుకుండి మాట్లాడుతున్నారా? తప్పకుండా ఉన్నాయండి. టైం వచ్చినప్పుడు నేను బయట పెడతాను. దీనికి సంబంధించిన ఆయన ఎంతెంత తీసుకున్నాడో, అడ్వాన్స్ ఎంత తీసుకున్నాడో, టికెట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత ఎంత తీసుకుంటున్నాడు అనేది దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ కార్ లో జనసేన పార్టీ ఆఫీస్ వచ్చిందో, ఏ కార్ లోపలికి వెళ్ళి ఏ ఆఫీస్ రూమ్ లో తీసుకున్నారో, ఇవన్నీ కూడా నేను ఆధారాలు బయటపెడతానండి. నేను తొందరలోనే బయటపెడతాను. కానీ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియదు అంటారండి? ఆయన నోటీసులోకి ఎవరో తీసుకెళ్ళలేదా? ఆయన నోటీసులోకి తెలియదని నేను అనుకుంటున్నానండి. తెలియదని 100% తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ విషయం కూడా ఆయన సినిమాలు చేసుకుంటా ఉంటారు, ఈయనేమో పార్టీ నడుస్తూ ఉండేవాడు. పార్టీ నడుపుతున్నప్పుడు పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ చేయాలని నాదెండ్ల మనోహర్కి తెలియదా అండి? ఇది వెన్నుపోటు కాదండి పవన్ కళ్యాణ్ గారికి? ప్రతిసారి ప్రతి నెల కూడా, ప్రతి వారం కూడా ఆయన ఏదో పనున్నట్టు కాకినాడ వచ్చేసి, రాజమండ్రి కాకినాడలో ఏదో కార్యక్రమాలు చేసేసి, అమలాపురం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసేసి, నేను ఒకవేళ రాకపోతే మీరు జగ్గంపేట ఎందుకు రాలేదు, మీరు ఇక్కడికి ఎందుకు రాలేదు అని నన్ను క్వశ్చన్. నేను ఉద్యోగం పార్టీలో నన్ను క్వశ్చన్ లేదు, మీరు ఎందుకు